ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి. మోక్షాన్ని పొందండి. గోవింద నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద నామ సంకీర్తనలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఈరోజు పరమ పావనమైనటువంటి దివ్యధామమైన వెంకటాచల మహాక్షేత్రంలో ఆనివర ఆస్థాన సందర్భంగా కర్కాటక సంక్రమణ పుణ్యకాలం సమీపించేటువంటి వేళలో స్వామివారి పుష్ప పల్లకిలో ఆ గజరాజులు ఘీంకారాలు తెస్తూ ఉంటే చాలా చిన్న వయస్సులో శిశువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలల్ని మనకు స్మరణకు తెస్తూ వీటన్నిటికీ ఆధారమైనటువంటి సర్వోన్నతమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సకలామర సేవితుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుణ్ణి నేనే అని చతుర్భుజాలతో ధ్యానముద్రతో ఈ సర్వాన్ని కూడా వీక్షించేటువంటి ఆ పరవాసుదేవుడుగా నేనే ఉన్నాను అని ఆనంద నిలయ దివ్యధామంలో ఏ పరమపురుషుని సందర్శనతో పరిపరి విధముల కోర్కెలను తీర్చుకుంటూ స్మరణాత్ సర్వదోషఘ్నం శ్రవణాదిష్టవర్షిణం దర్శనాన్ ముక్తిదం వీరం శ్రీనివాసం భజయానిశమ అని ఆదిత్య పురాణాంతర్గతమైనటువంటి ఆ దేవశర్మ స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకుంటే ఆ స్మరణ మాత్రం చేతనే సంతుష్టుడయ్యేటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ మనకందరికీ ధ్యానాన్ని ఎలాగ ఉండాలో చూపిస్తూ శంఖచక్రధారి అయి ఆ పుష్ప పల్లకి పుష్పమనేటువంటిది హృదయానికి సంకేతం. రంగురంగుల పుష్పాలు, ఆ పుష్పాలలో చిన్ని శిశురూపంతో ఆ కన్నయ్య వెన్నని అందరికీ పంచుతాను, నన్ను అందరూ కూడా నవనీత చోరుడు అంటాడు కదా. కాదు, నేను దేనికి ఆ చోరత్వం అందరికీ పంచటానికి, పెంచుకోవటానికి, మీలో హృదయ భావాలను ప్రేమ భావాన్ని పెంచటానికి నేను ఇప్పుడు పంచుతున్నానన్నట్లుగా ఆ వెన్న దొంగ అక్కడ నిలిచి వెన్నని చక్కగా స్వీకరిస్తున్నవానిలాగా పంచేవానిలాగా వీటన్నిటికీ ఆధారమైనటువంటి పరమ యోగ స్వరూపంతో ఇన్ని రూపాల మధ్య ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ పుష్ప పల్లకిలో ఉన్నాను. అనంత గరుడ విశ్వక్సేనాదులు నిరంతరం